అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల్ హుగ్గెల్లి గ్రామంలో ఉన్నాము. మన రైతన్న అరటి హార్వెస్టింగ్ చేస్తున్నారు చూడండి. అయితే ఇది అరటి మామూలుగా మనం లోకల్ కటింగ్కి ఇస్తాం, కానీ నా ఎక్స్పోర్ట్ క్వాలిటీ వండించారు కాబట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. అయితే ఎక్స్పోర్ట్ క్వాలిటీ వాళ్ళు వచ్చి నా అరటి తీసుకెళ్తున్నారు. అయితే మనం ఏ విధంగా వండించిండ్రు, మనకి ఏ రేట్కి ఇచ్చిర్రు, ఎప్పుడు పెట్టిర్రు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్కారం అండి. నమస్తే. రామరెడ్డి గారు, ఎన్ని ఎకరాల్లో పెట్టుకున్నారు? ఇది 3.5 ఎకరాలు. 3.5 ఎకరాలు అంటే ఎకరాకు ఎన్ని మొక్కలు పెట్టిరు? 900 నుంచి 1000 పట్టినాయి అనుకో. 1000 ఎకరాకు 1000 మొక్కలు పట్టినమాట. అంటే డిస్టెన్స్ ఏం వాడిరు మీరు? 7/6 7/6 అంటే 7 అంటే బెడ్కి బెడ్ 7 మొలకకు 6. ఫస్ట్ దుక్కి ఏ విధంగా చేసుకున్నారు మీరు? ఫస్ట్ దున్నినాం మంచిగా లోతు, ట్రాక్టర్ బాగా దున్ని రూటర్ పెట్టి ప్లేన్ లా కొద్దిగా బెడ్ ఎక్కించి ఇవి పెట్టినాం, అరటి పెట్టినాం. ప్లేన్లోనే పెట్టి లాటర్ వేసుకున్నాం. లాటర్ వేసుకొని ప్లేన్లో పెట్టేసి ప్లేన్లో పెట్టినాం. ఇంత హైట్ బెడ్ అయింది కదా. చిన్న 4 ఫీట్ ట్రాక్టర్తోని ఒకసారి మినిఫ్లో కొట్టి తర్వాత బెడ్ ఎక్కించినాం. అంటే ఎన్నిసార్లు ఎక్కించారు? 2 సార్లు. 2 సార్లు బెడ్ ఎక్కించారు అన్నమాట. ఇవి డ్రిప్ వేసుకున్నారు కదా, డబల్ లాటర్ వేసుకున్నారు. డబల్ లాటర్ 2 లాటర్లు వేసుకున్నారు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అవును. 7/6 7/6 పెట్టినందుకు ఇంచుమించు ఒక 1000 మొక్క కలిగింది. 1050 అట్లా ఇంచుమించు. అంటే మొత్తానికి 3600 మొక్కలు ఉంది ఇంత చేనులో. అంటే ఎంత పట్టింది? ఒక 900 పట్టొచ్చు, 1100 పట్టొచ్చు, కానీ 3600 మొక్కలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు పెట్టినాక ఏమన్నా పోయిండేనా మొక్కలు? మధ్య మధ్యలో పోతే మళ్ళీ వెంటనే గ్యాప్ ఫిల్లింగ్ చేసినాము. అంటే ఎక్కువ పోలేవు, కొన్ని పోయింది, తక్కువ పోయింది. దాని తర్వాత పెట్టినాక ఎరువులు ఏమేమి వేసారు మీరు దుక్కి? పశువుల ఎరువు ఇది ముందు అల్లం నేల ఉండే, అల్లం ఉండే. పశువుల ఎరువు ఏం వేయలేదు. అంటే అల్లంలోని అల్లం తీసిన తర్వాత అరటి పెట్టినాం. అల్లం తీసిన తర్వాత అరటి పెట్టినాం. పశువుల ఎరువు అయితే అప్పుడు ఏం వేయలేము. తర్వాత మళ్ళీ దీనికి తోడు ఇంట్లో టమాటా ఉండే, కింద టమాటా కూడా పెట్టి. టమాటా కూడా ఉండే. ఇప్పుడు ఇంట్లో అంతర్ పంట టమాటా ఉంది. టమాటా 3 నెలల తర్వాత అంత టమాటా అయిపోయినాక దీనికి మినిఫ్లో కొట్టి బెడ్ ఎక్కించినాం. అప్పటికల్లా మధ్య ఇప్పుడు నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మీద ఎరువులు వేసినాం. రసాయనిక ఎరువులు వేసినాం. 10-26 న్యూట్రియంట్స్ కలిపి ఒకసారి 10-26 వేసినాము, ఒకసారి 14-35 వేసినాము. 2 రకాలు వేసినాం అనుకోండి. 2 రకాలు మార్చి వేసినాం. అంటే ఎన్నిసార్లు వేసారు? ఇది 4 సార్లు వేసినాం ఇంచుమించు. 4 నుంచి 5 సార్లు వేసినాం. అంటే నెల 15 రోజులకు ఒకసారి అయితే కూడా. అంటే మందులు ఏమైనా స్ప్రే చేసిరా? మందులు ఫస్ట్ మొలకలు పెట్టినప్పుడు ఒకసారి స్ప్రే చేసినాం. గోళాలకు ఒక 2 సార్లు స్ప్రే చేసినాం. ఇది నీట్ పెట్టారు. అవును. ఇందులో ఇది కచరా, దీనిది ఆకు కోసిన పిల్ల నడవడానికి ఈజీ వస్తుంది. అది అందులోనే మురిగిపోయి అది ఎరువు కూడా అవుతుంది. స్టెమ్, చెట్టు స్టెమ్ కూడా చాలా లాగా వచ్చింది చూడండి. బలం బాగా వేసినట్లున్నారు. ఈ స్టెమ్ చూడండి, స్టెమ్ కూడా ఎంత లాగున్నది. దీని దిక్కించి మనకు చెట్టు కూడా పడదు, కాకపోతే సేఫ్టీకి ఇది కట్టినాం మేము. అందాజు ఇది ఎంత వస్తుంది? ఇది గెల 35 వస్తుంది. 35 ఈజీగా వస్తుంది. ఇది ఇంకా డిగ్రీకి రాలేదు. డిగ్రీకి వచ్చింది అక్కడ. అయితే నాకు ఇంకా 2 డౌట్లు ఏమిటంటే, ఇదొక దారం కట్టిరు, దీన్ని ఇది ఒకటి కట్టిరు, దీనికి గుంజి కట్టిరు కదా, దేని గురించి ఇట్లా? ఇది కట్టడం వల్ల గోళ వెయిట్ వచ్చి ఇక్కడ చెట్టు కూడా ఉరుకుతుంది. అదే దీనికి ఇక్కడ కొద్ది దగ్గర కూర్చున్న చెట్టు ఉరగకుంటుంటది అన్నమాట. దీని వెయిట్ అదేమో వస్తుంది. ఇట్లా ఒరగనట్లా ఒరిగిందంటే ఇడికి ఇరిగిపోతుంది, ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇంచుమించు కొంచెం ఆవరిస్తాను, కొంచెమే బాగానే ఆవరిస్తుంది. మళ్ళీ ఇది కూడా కట్టిరు ఎందుకు? ఇది సేఫ్ సైడ్ గురించి కట్టినాం అంతే. దీని మీద ఏం లేదు. కట్టినాం, ఆ గెలకు పడగల కట్టినాం. దీని మీద ఏం లేదు. ఆ గెలకించి దీనికి మొదట్లో ఇదేం లేదు, భయంకే కట్టినాం. ఏం లేదు, గాలి ఇస్తే పడగలను. అయితే మళ్ళీ ఒకటి ఏం గమనించా అంటే, మీ చేనులో ఇది ఒక కలర్ దారం ఉన్నది, మళ్ళా రెడ్ కలర్ ఒకటి దారం ఉన్నది. ఇక్కడ చూపెట్టు, ఇది ఒక కలర్ దారం ఉన్నది. ఈ రెండు రకాల దారం ఉన్నదా? ఇది ఎందుకు కలర్ మార్చారు? ఇది ఫస్ట్ దాన్ని పువ్వు కట్ చేసినాము. ఈ పువ్వు
పువ్వు కట్ చేసినప్పుడు ఒక ఎన్ని చెట్లు కట్ చేసినామో ఆ కలర్ పెట్టినాం అనుకో, ఇంచుమించు ఒక 900 నుంచి 1000 చెట్లు ఫస్ట్ పువ్వు కట్ చేసినాము, అంటే మీకు లెక్క ఉంటుంది, లెక్క గురించి. ఇది సెకండ్ కట్ చేసినాము, ఇది 1500 కట్ చేసినాము. దాని తర్వాత ఇట్లా మూడోసారి కట్ చేసిన గ్రీన్ కలర్ ఉన్నాయి, అవి ఇక్కడ లేవు, మూడోసారిది అట్లా అనమాట. ఈ 2 సార్లే కట్ చేసిన. అయితే ఈ దారం కలర్ మార్చడానికి కారణం చూడండి, ఫస్ట్ దారంలో రెడ్ కలర్ దారం కట్టారు. అయితే రెడ్ కలర్ దారం ఎన్ని చెట్లకు కట్టినామో అన్ని చెట్లది లెక్క రాసుకున్నాం అనుకోండి, మన బేరస్తులు వచ్చిన అనుకోండి, మా ఇప్పుడు ఎన్ని చెట్లు కట్ అయితే 3600 చెట్లల్లో మేము 1000 చెట్లకు ఈ దారం ఉన్నది, ఇదే దారంది మనం మీరు కట్ చేయాలని చెప్తారు. ఇప్పుడు ఇంచుమించు ఒక 30 కిలోలు వచ్చింది అనుకోండి, దాని లెక్కకు ఎన్ని కిలోలు వస్తుందని అదే లెక్కన బండి తీసుకొచ్చి అదే లెక్క మనుషులకు లేబర్లో తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకుపోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చిన్న బండి తెచ్చిండు మా లెక్క వెళ్ళింది అన్న ఈ సిస్టమ్ చాలా బాగున్నది చూడండి. నెక్స్ట్ టైం కు ఇవి ఎన్ని చెట్లు ఎట్లా చెప్పేస్తాం. ఇంత మన ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చేస్తున్నారు రెడ్ కలర్ ది, అందాజా ఎంత వచ్చింది అనేది యావరేజ్ లా. సెకండ్ దానికి కూడా మీరు ఈజీగా చెప్పేస్తాం, అప్పుడు ఇన్ని టన్నులు వస్తాయని ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఆ రకంగా ఇది చాలా ఈజీ మెథడ్ ఉన్నది. అది 2 విధాలు ఉంది, ఒకటి చెట్టు ఓరగనట్టు ఉంది, మాకు లెక్క కౌంటింగ్ కలర్ మార్చిన దారం కలర్ మార్చి లెక్క కరెక్ట్ వచ్చింది, రాసి పెట్టుకున్నారు డేట్. ఇది ఎప్పుడైతే ఇది ఇరిచేస్తారో ఆ డేట్ రాసుకున్నాం, ఎన్ని చెట్లు కట్ చేసినాం, అది పువ్వు ఇరిచేసినాం అనేది. ఇప్పుడు మోడెం కి పిలకలు వదిలేరు కదా, అది ఇప్పుడు ఇది కట్ అయినాక వదులుతాం. ఇప్పుడు ఒకే రకంగా ఇడిస్తే ఒకటే సారి వస్తుంది. ఇప్పుడు సెకండ్ 2 సార్లు అట్లా వచ్చింది కదా, ఇప్పుడు ఒకటే సారి వచ్చేటట్లు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఏ నెలల్లో పెట్టారు మీరు చెట్లు? ఆగస్టు 16 24 ఎగ్జాక్ట్ డేట్ ఆగస్టు 16. 16 అంటే ఇప్పుడు మనకు కరెక్ట్ 11 నెలలు 15 రోజులు అవుతుంది. 11 నెలల 15 రోజులకు మీకు కటింగ్ వచ్చినాయి. అవును, అంటే ముందే వస్తుండే, ఒక ఇంట్లో అంతర్ పంట ఉన్నది కాబట్టి కొద్దిగా లేట్ అయింది అనుకోండి. టమాటా అంతర్ పంట ఉన్నది కాబట్టి లేట్ అయింది, అంటే 15 రోజులు లేట్ అయింది. 15 రోజులు, ఒక నెల అటు ఇటు అయింది అనుకోండి. అయినా కానీ 11 నెలలకు వస్తాయి అనమాట. 11 నెలలకు కటింగ్ వస్తుంది. ఇటువంటివి కూడా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ఒక్కొక్కటి. అంటే తర్వాత మనకు పువ్వు వచ్చింది. పువ్వు వచ్చింది, ఇది కూడా ఎంత పెద్దగా ఉన్నది చూడండి. దీనికి గ్యాప్ చూడండి, గ్యాప్ ఈ దీనికి గ్యాప్ వల్ల మనకి లావుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ చెట్టు మొదలు కూడా చూడండి, ఇది ఎంత లావుగా ఉన్నది. కానీ బెడ్ కూడా చాలా హైట్ ఎక్కిచ్చారు. ఇది ఎన్ని పనులు వస్తారు ఇట్లా ఇంచుమించు దీన్ని బట్టి 9, 10, 11, 12 ఎన్నైనా ఉంచుకోవచ్చు. కాకపోతే చిన్న కింది ఉంటాయా ఇట్లా ఇరిసేయాలి. ఇంతకుముందు కూడా చెప్తున్నాం ఒకసారి, ఒకటి ఉంచాలి. ఏమైనా డిసీజ్ వస్తే ఇక్కడ వరకే, ఇది మురుక్కుంటూ వచ్చిన డిసీజ్ ఇక్కడ వరకే ఆగుతుంది అట్లా అనమాట. ఇది ఉంచాలి. ఇంకొకటి దీనికి ఇట్లా కట్టాలి, అట్లా ఉంటుంది. మీకు ఇది అంటే 3 ఎకరాలు ఉంటుందా ఇంచుమించు? 3 ఎకరాలు ఉంటుంది. ఇది పింక్ కలర్ దారం, రెడ్ ఆరెంజ్ ఫస్ట్ కట్టింది ఉన్నది కాబట్టి ఇది కట్ చేస్తారు అనమాట. మనకు ముందే వచ్చినాయి ఉంటాయి కాబట్టి ఈజీ తెలిసిపోతుంది. ముందు డిగ్రీకి వచ్చినాయి, ముందే కట్ చేసినా మనకు లెంకాల్సిన అవసరం ఉండదు. అవును. ఇప్పుడు ఇది కూడా పింకే, ఆరెంజ్ ఇట్లా వస్తే మనకి ఈజీ తెలిసిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ఇచ్చారు కదా, ఎక్స్పోర్ట్ పోతున్నాయి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ వండిచ్చారు. అంటే ఇట్లా ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ వాళ్ళు చేసుకుంటారు మొత్తం వాళ్ళు, అంటే మొత్తం వాళ్ళదే, కటింగ్ వాళ్ళది, ఇట్లా మొత్తం కట్ చేసుకునేది వాళ్ళదే. అది నీళ్ళలో బాక్స్ ప్యాక్ చేస్తున్నారు. వాటర్ లో కొద్దిగా శుద్ధి ఇది కానీ నీట్ గానికి అక్కడ ఎక్స్పోర్ట్ కు పంపిస్తున్నారు. ఏం ధర ఇచ్చారు మీరు? 21 రూపాయలు కేజీ. కేజీ 21 రూపాయలు అంటే అన్ని వాళ్ళే. ఎన్ని డిసెంబర్ నింపుతారు ఇట్లా? ఈరోజు 2 డిసెంబర్ నిండుతాయి. 2 వస్తాయి. ఎంత వస్తుంది ఇంచుమించు? 1, 11 ఏమో వస్తాయి. 10 నుంచి 11 వస్తాయి. మీరు పెట్టుబడి ఎంత పెట్టారు ఇప్పటి వరకు? ఎకరాకు 1,00,000 ఉంటుంది.
ఇంచుమించు 1,10,000 అట్లా. ఈ 3.5 ఎకరాల్లో ఇప్పుడు మీరు ఆ దారాలు కట్టినందుకు అంటే 900 దారాలు కట్టినామని చెప్తున్నారు కదా, 900 దారాలకు ఎన్ని టన్నులు అవుతుంది అనేది మీరు ఇప్పుడు అందాజుగా చెప్పగలుగుతున్నారు. 20-22 టన్నులు ఈజీగా. ఆ దారాలు కట్టడం వల్ల మీకు చాలా యూజ్ ఉన్నది, బెనిఫిట్ ఉన్నది. బ్యాలెన్స్ కూడా చెప్పగలుగుతారు, ఇన్ని బండ్లు తీసుకురా, ఇన్ని టన్నులు వెళ్తుంది మాకు, ఇంత లేబర్ తీసుకురా అని చెప్పవచ్చు మీరు ఈజీగా. బాగున్న సిస్టమ్ అది. ఓకే అండి, మన రైతన్న ఈ విధంగా అరటి పండించారు చూడండి. 3,600 చెట్లు ఇంచుమించు 3 ఎకరాల్లో పెట్టుకున్నారు వాళ్ళు. అంటే తోడినాక కూడా మళ్ళీ ఫిల్అప్ చేసుకున్నారు కదా, 3 ఎకరాలు ఉంటుంది అనుకోండి, 3-3.5 అయితే ఎక్స్పోర్ట్ ఇచ్చిర్రు వాళ్ళు. అయితే వాళ్ళు ఇక్కడనే వచ్చి కటింగ్ చేసుకుంటున్నారు. అన్నీ వాళ్ళే 21 రూపాయకి ఇచ్చినామని చెప్తున్నారు. ఇంచుమించు 3 లక్షలు 3.5 లక్షల వరకు పెట్టుబడి అయింది. ఇప్పుడు అందాజ ఈరోజు ఎన్ని టన్నుల వరకు? 20 టన్నుల వరకు, 20 నుంచి 22 టన్నులు కట్ అవుతుంది ఈరోజు. అంటే మొత్తం అయిపోతుందా? ఇంకా ఓన్లీ 900 చెట్లు యావరేజ్. అంటే ఈ రోజుకు ఫస్ట్ దారం కట్టింది అయిపోతుంది. నెక్స్ట్ కు మళ్ళీ ఇంకో 1500 దారాలు కట్టిన మళ్ళీ ఇంకొక 15 రోజులు మళ్ళీ 3 సార్లకు మొత్తం అయిపోతుంది. ఏంటంటే చెట్లు చిన్నవి. ఓకే అండి, ఈ విధంగా అరటి వండిస్తున్నారు చూడండి. ఈ విధంగా కట్ చేసి మనకు ప్యాకింగ్ చేసి బాక్స్లో పెట్టి మనకు తూకం చేస్తున్నారు. 3.5 కిలోలు తూకం చేసి ఆ బాక్స్లో వేసేసి పంపిస్తున్నారు అనమాట. ఓకే అండి, ఈసారి రేటు కూడా అరటికి కూడా రేటు బాగున్నది. రేటు బాగుండడం వల్ల రైతులకు కూడా కలిసి వస్తున్నాయండి. ఓకే అండి, నమస్కారం, ధన్యవాదాలు.